కొంతమంది మాటలు వారు చూపిన క్షణికమైన ప్రేమ నువ్వు చచ్చిపోయేలా ఆకర్షించారు. ప్రపంచాన్ని మరిచిపోయేటట్టు చేశారు. అన్ని వేళలా ఆ ప్రేమ నీకు దొరకదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు ఆ మనుషులు. నువ్వు అట్రాక్షన్ అయి, ఆకర్షణ అయి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అతను వదిలేస్తాడని తెలిసినా, కొత్త పరిచయాలైతే నిన్ను విడిచిపెడతాడని తెలిసినా అంతలా ప్రేమించి పిచ్చిదానివో పిచ్చివాడువో ఎందుకు మారిపోతున్నావు? యేసుప్రభు వారు చెప్తున్నాడు, మోసపోకండి. మీతో నేను చెప్తుంది ఏంటంటే, మోసం చేసేవారు ఉన్నారు, జాగ్రత్త. ప్రభు మనకు తెలియజేశాడు, మోసపోయేవాడిది తప్పు, మోసం చేసేవాడు కరెక్ట్. ఎందుకంటే మోసం చేసేవాడు ఎంత తెలివిగా మోసం చేస్తాడు. మోసపోయే నీకు బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు లేనందుకు నీదే తప్పని నేను అంటున్నాను. నీకోసం కలల కన్నా నీ తల్లిదండ్రులు గుర్తురారు. తల్లి గర్భంలో నేను పిండముగా చేసిన దేవుడు గుర్తురాడు. ఆధ్యాత్మికమైన మార్గం నడిపించిన దేవుని సంఘము, ఆత్మీయ తండ్రి గుర్తుకురాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమకు నువ్వు దాసోదమయ్యావు, పిచ్చిదానివయ్యావు, మోసపోయావు.